కన్నీళ్లు గార్చారు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేరు. నన్ను అడిగినా నేను చెప్పలేను. ఈ భూమి మీద మీరు నేను కాదు, భూమి మీద పుట్టిన ఏ మానవుడిని ఇప్పటికీ ఎన్ని కన్నీళ్ళు గార్చావంటే చెప్పలేరు. కానీ నీకు తెలుసా, నువ్వు ఎన్ని కన్నీళ్లు కార్చావో ఆ కన్నీళ్ళన్నిటినీ లెక్కబెట్టి కొలత పెట్టి భద్రపరిచి ఎన్ని బొట్లైనయో గ్రంథంలో రాసుకున్న వాడు ఒకడున్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. మనకు కష్టం వచ్చినప్పుడు ఏడవటం మాత్రమే తెలుసు, కానీ నీ కష్టం ఎంతో, నీ దుఃఖం ఎంతో, నీ ఆవేదన ఎంతో, నీ కన్నీరు ఎంతో, ఆ తీవ్రత ఎంతో కూడా చూడటం నా దేవునికి తెలుసు. కాబట్టి ప్రతి కన్నీటి బొట్టు లెక్కించబడింది, గ్రంథంలో రాయబడింది, బుడ్డిలో పట్టబడింది. ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు. నువ్వే సమస్యలో ఉన్నావో నాకు తెలియదు, ఏ అవసరతలు ఉన్నాయో నాకు తెలియదు. నువ్వు కార్చింది మనుషుల దగ్గర అయితే వేరే, నువ్వు కార్చింది లోకము లోక సంబంధమైన వాటి కోసం. కన్నీళ్ళలో రకాలు ఉన్నాయి. సినిమాలు చూసి కన్నీళ్లు గార్చేవాళ్ళు ఉన్నారు, సీరియళ్ళు చూసి కన్నీళ్లు గార్చేవాళ్ళు ఉన్నారు. ఉన్నారు. ఒకసారి దైవజనుడు యేసన్న గారు ఒక చిన్నవాడిని ఐస్ దేమ్మని పంపించాడంట. ఏంటిది? ఐస్ దేమ్మని పంపించాడు. పాపం అప్పుడు స్టార్టింగ్ ఏమో బహుశా నాకు తెలియదు. ఐస్ తీసుకురమ్మని పంపిస్తే ఐసు తీసుకొని పిల్లోడు వస్తున్నాడు. దగ్గరకు వచ్చిన తర్వాత ఇదిగన్నా ఐసు అని ఇచ్చాడంట చిన్నోడు. ఒరే, నువ్వు ఐసు చీకేవంటరా అన్నాడంట. ఆయన ఆ మాట అన్నాడో లేదో తడవో పెద్ద పెద్దగా ఎరికేకలేసి, అమ్మ బాబోయ్ నేను అసలు తినలేదయ్యో, నేను తినలేదయ్యో, అసలు నాకేం తెలియదు అయ్యో అని పెద్ద పెద్దగా కేకలు పెట్టి ఏడుస్తున్నాడంట. ఒరే, అసలు నేనేమన్నానురా నిన్ను? ఐసేమన్నా తిన్నావురా అన్న ఆ మాటకి ఏముందిరా తప్పు? తినకపోతే తినలేదనరా, అది నోట్లో పెట్టుకొని చీకలేదు, నేను ఐసు అట్లా చీకలేదు అని చెప్పొచ్చు. ఎందుకు అట్లా కేకేస్తున్నావు అని చెప్పని కొంచెం దగ్గరగా పోయి, రే నోరు జాపురా అన్నాడంట. అయ్యి బాబు నేను తినలేదని చెబుతుంటే మీరు నోరు జాపమంటున్నారని పెద్ద పెద్దగా కేకలేసి చివరికి ఆయన మాట్లాడి నోరు జాపురా అంటే నోరు జాపితే నోరు అంతా ఎర్రగా ఉందంట. ఇప్పుడు వాడు ఏడ్చాడు, కన్నీళ్లు గార్చాడు. వాడు కన్నీళ్ళు దేనికంటే దొంగతనానికి దొరికిపోయానేమో. ఓకేనా? కొంతమంది తప్పు చేసినందుకు ఏడవరు, చేసిన తప్పు బయటపడిందేమో అని ఏడుస్తారు. అరే నేను నా భర్తకి అన్యాయం చేస్తున్నాను, నా భర్తకి నెరవేర్చాల్సిన ధర్మం నేను నెరవేర్చాలి కదా. కుంటోడో గుడ్డోడో మోగోడో చెమిటోడో మంచోడో తాగుబోతోడో నేను అతనికి భార్యగా అనుగ్రహించబడ్డాను గనక, నాకు భర్తగా దేవుడు అనుగ్రహించాడు గనక, అతనికి ఎలాంటి వాడైనా సరే నేను అతనికి కాపురం చేయటం న్యాయం కదా అని ఆలోచించుకొని నమ్మకంగా కాపురం చేసే గుణవతి అయిన భార్యలు కొంతమంది ఉంటే, కొంతమంది శరీర బలహీనత ఏర్పడిందని ఇంక ఇతను భార్యాభర్తల జీవితానికి ఉపయోగపడని చెప్పని అతన్ని అక్కడే పక్కన పెట్టి అక్రమ సంబంధాలు వెతుక్కునే వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు సమాజంలో. ఎవరికంటన్నా పడ్డారనుకో ఏడుస్తారు వాళ్ళు. ఎందుకు ఏడుస్తారు అంటే, నా భర్తకి నేను అన్యాయం చేశాను, అయ్యో ఇట్లా ఎందుకు జరిగింది అన్ని కాదు వాళ్ళు ఏడ్చేది. అనవసరంగా పోయి వాళ్ళగా కంటపడ్డానే, ఇప్పుడు నా వ్యవహారం ఎక్కడ బయటపడుతుందో
నన్ను ఎక్కడ బజారుకి ఏడుస్తారో అని చెప్పని కనపడిన వాళ్ళ కాడల్లా ఇక ముసలి కన్నీరు గారుతారు. నన్ను చాలామంది అబండాలు వేస్తున్నారు, నేను ఎంత న్యాయంగా నీతిగా ఉంటున్నాను, ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా అని వీళ్ళకి వీళ్ళే పలానా ఆయనతో సంబంధం కట్టారు నాకు అని చెప్పని ఇళ్ళమ్మడి తిరిగి చెబుతారు. విషయం ఏంటంటే అది వాస్తవమే. వాళ్ళకి తెలియక ముందు ఎవడో ఒకడికి తెలిసింది, వాడు గోల చేస్తాడని అనిపించింది ఆమెకి. ఏమే ఇళ్ళమ్మడి తిరిగి చెప్పటం మొదలుపెట్టింది. చాలా విచారకరమైన మాట అది, అవునా? ఇప్పుడు ఆమె ఎందుకు ఏడుతుందంటే నేను పాపంలో పట్టబడ్డాను అని ఏడవటం. కొంతమంది సినిమాలు చూస్తా సినిమాల కొరకు ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అందులో ఏదన్నా దుఃఖ సంబంధమైంది ట్రాజడీ ఏమన్నా వచ్చింది అనుకో, దాన్ని చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. సీరియళ్ళు చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి కన్నీళ్లు దేవుడు పరిగణలోకి తీసుకెళ్లే. కానీ నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివై ఉంటే, ఒకవేళ నువ్వు ఏదైనా అన్యాయగ్రంథంగా అబండం నీ మీద వేసి, ఒకవేళ నీ మీద పాడుకున్న పాటలు పాడినట్లు పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన. కొన్నిసార్లు మనం ఏ తప్పు చెయ్యం, అసలు మనకు ఆ సంబంధమే ఉండదు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళకి మనకు సంబంధం ఉన్నట్లుగా ఆ సంబంధాన్ని అంటగట్టి మనల్ని బజారుకి ఈడుస్తారు. ఒకసారి ఓ దైవజనుడు వెళ్ళి ఓ ప్రాంతానికి వెళ్ళాడు సువార్త పరిచర్యకి. వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా చెబుతారు, అన్నయ్య మా ఏరియాకి వస్తే కాస్త మన ఇంటికి రానయ్య ప్రార్థన చేద్దుకొని అని చెప్తారు కదా. పాపం ఈ దైవజనుడు ఏం చేశాడంటే, ఇంత దూరం వచ్చాం కదా, పాపం బిడ్డలు అడుగుతున్నారు కదా, వెళ్దామని ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళ భర్త డ్యూటీకి వెళ్ళాడంట. హాఫ్ నైట్ అంటారు కదా, డే డ్యూటీ ఉంటుంది, ఫుల్ నైట్ ఉంటుంది, హాఫ్ నైట్ ఉంటుంది. హాఫ్ నైట్ డ్యూటీకి వెళ్ళాడు. సరే వెళ్తే 12 అట్లా అవుతుంది. ఈయన ఏం చేశాడంటే పక్కన ఏరియాలోకి వచ్చి కూటం చూసుకొని, కూటం అయిపోయిన తర్వాత ఇంటికి పోయాడు. తెలిసిన వాళ్ళు ఇంటికి పోయాడు. ఇంటికి పోతే ఆమె 2 పిల్లల్ని పెట్టుకొని పండుకొని ఉంది. తలుపు కొట్టాడు. తలుపు కొట్టినాక తలుపు తీసింది. అన్నయ్య వందనాలు, వచ్చారా? చాలా థ్యాంక్స్ అన్నయ్య, ముందే చెప్పాల్సిందేనంటే, నేను అనుకోలేదమ్మా, ఎందుకంటే అప్పుడు ఫోన్లో సౌకర్యం లేదుగా, అనుకోలేదు సమాచారం అందించడానికి కూడా. నేను ఇట్లా మీటింగ్కి వచ్చానమ్మా, వచ్చినప్పుడు కలవమన్నావు కదా, అందుకని ప్రేయర్ చేసిపోదామని వచ్చానమ్మా అని చెప్పి, పాపం ఆయన ఒక్కడే అప్పుడు తక్కువ, చిన్న పరిచర్య అప్పుడు ఎవరుంటారు. సరేనని చెప్పని ఇక వెళ్ళాడు. మంచినీళ్ళు ఇచ్చింది, తాగారు. అన్నయ్య అన్నం తింటారా అని అంటే, లేదమ్మా అన్నం తినొచ్చానంటే, ఏమన్నా టీ కాఫీ అట్లా ఇస్తానంటే, ఏముద్దమ్మా ఏముద్దమ్మా, లేదన్నయ్య భలేవాళ్ళు, మీరు పాలు తాగుతారు కదా, కాసిన పాలు పెట్టిస్తానని చెప్పని ఒక గ్లాసు పాలు వేడి చేసి, ఆమె అప్పుడు దాకా పిల్లలు వరండాలో పండుకున్నారు, ఆమె వెనక రూమ్లో పండుకుంది, అవతల కిచెన్. ఆ పాలు వేడి చేసి తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు దాకా ఆమె పండుకొని ఉంది. పండుకొని ఇంకా గేటు డోర్ కొట్టినప్పుడు లేచింది కదా, వెళ్ళి తలుపు తీసింది. ఆయన వచ్చాడు, ఆ పాలు తాగాడు. పాలు తాగి, అన్నయ్య మీరు ఇక్కడ పండుకోండి, నేను పిల్లలని ఆడ పండుకున్నారు కదా అక్కడ పండుకుంటాను, ఆయన వస్తాడులే, డ్యూటీకి దిగే టైం అయింది నేను చెప్పింది. సరే దానికి ఏముందని అని చెప్పని, ఈయన పాపం పండుకొని అలసిపోయి ఉన్నాడు, జర్నీ చేశాడు చాలా దూరం, పండుకొని నిద్రపోతుంది. సరే వేకుంజామున అయింది. వేకుంజామున లేచాడు, ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, వేకుంజామున వెళ్ళిపోయాడు. ఆయన తాగిన పాల గ్లాసు ఉంది కదా, తలకాడి ఉంది. ఆమె పూలు పెట్టుకుంది. ఈ పూలు ఏమైనాయి అంటే, పెట్టుకుంటారు కదా, పెట్టుకొని పండుకునేలకి ఆ పూలన్నీ ఏమైనాయి అంటే, కొన్ని పూలు రాలిపోయి కట్ అయ్యి ఆ పక్క మినబడినాయి. ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి భర్త లేస్తే, ఏమండి అన్నయ్య వెళ్ళిపోయాడు,
మీరు పండుకోండి, ఇక్కడ పండుకోండి అని చెప్పానంటే పోయాడు. పోయినాక పూలు పడి ఉండే పక్క మీద. పాస్టర్ గారు పండుకున్నది కదా, పూలు ఎందుకు ఉండే? డౌట్ వచ్చింది. సరే నన్ను పక్క అట్లా చూశాడు. చూస్తే ఆ మంచపు కోడు పక్కనే పాల గ్లాస్ ఉంది. తాగినాక అడుగును ఉంటాయి కదా ఏవో కొన్ని. చూశాడు. ఈ రెండిటికి ట్రాలీ వేసాడు. భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. భార్యను అనుమానించింది పోతే పోయింది. చివరికి ఆ దైవజనుడి మీద చెప్పి పేపర్కి వేయించాడంట. ఎంత దారుణమో చూడండి. పాపం ఆయన ఎరగడు, ఆయనకు అసలు ఇది జరిగిందంతా ఆయనకి తెలియదు. తర్వాత చూసి ఆయన ఈ సమాచారం తెలిసి నిర్గాంతపోయారే, ఇదేంది? కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా కొన్ని చెయ్యకుండానే అబండాలు మన మీద పడతాయి. ఏం చేయాలో అర్థం కాదు. నేను చేసింది అది కాదు కదా, నేను అసలు నాకు సంబంధమే లేదు కదా. ఏదో విశ్వాసాలు కనుక అన్నయ్య మీరు ఒక్క మాట నా ప్రేయర్ చేసి వెళ్ళండి అన్న, మా ఇంట్లో ఒక్కసారి అడుగు పెట్టండి అన్న, దైవజనులు అడుగు పెడితే మీరు కాలు పెడితే చాలు, మేము దీవించబడతాం అన్నయ్య ప్లీజ్ అని బతిమలాడతారు, కన్నీళ్ళు గారిచి అడుగుతారు. సరేలేని జ్ఞాపకం ఉండి వెళ్ళాడు ఆయన తప్పే ఉన్నదా? లేదు. కానీ అది ఆసరాగా తీసుకొని అతను అపార్థం చేసుకొని ఆయన మీద ఇట్లా కొన్నిసార్లు మనం తెలియని అబండాలు పడతాయి. ఒక్కళ్ళకి తెలిస్తే చాలు, ఇక కాకుల్లాగా ఇక అందరూ కలిసి ఇక అదే సమాచారం, ఇట్ట చేశాడంట. కానీ ఆయన కన్నీళ్లు చూశాడు దేవుడు. అప్పుడు ఆయన చిన్న సేవకుడిగా ఉన్నాడు. ఆ తరువాత కాలంలో ఆ కన్నీళ్లు చూసిన ఆ దేవుడే ఆయన్ని వందల సంఘాలకి నాయకులుగా చేశాడు. ఈరోజు ఒకవేళ నువ్వు చెయ్యని నేరం నీ మీద పడి ఉంటే, చెయ్యని అబండం నీ మీద పడి అన్యాయక్రాంతంగా నువ్వు శిక్షణ అనుభవిస్తూ ఉంటే, నేను చెప్తున్నాను, నా దేవుడు నిన్ను ఖచ్చితంగా తప్పించడానికి శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన నీ కన్నీళ్లు చూస్తున్నాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, ఆయన మన కన్నీళ్లు చూసే దేవుడు, కన్నీళ్లను లెక్కగట్టే దేవుడు, కన్నీళ్లను గ్రంథంలో రాసుకునే దేవుడు. కాబట్టి నువ్వు దేని కొరకు కన్నీరు గారుస్తున్నావో అది న్యాయబద్ధమైన కన్నీరు అయితే ఆ కన్నీటికి విలువ ఉంది. వ్యర్థమైన వాటి కోసం కన్నీళ్లు గార్చబాకు, అనవసరమైన వాటికి కన్నీళ్లు గార్చబాకు. కొంతమంది వృద్ధాప్యులున్న వృద్ధులు ఉంటారు కదా, స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళు వయసు అంతా ఉడిగిపోయి ఉంటుంది. ఆ టీవీలో ముఖం పెట్టి పోయి అని చూస్తూ ఉంటారు. చూసి ఏడుస్తారు. నేనంటాను, చావుదాలకు వచ్చావు కదా బామ్మ, తాతయ్య, నీ సంతానము దేవునిలో ఎదగాలని, దేవుని కొరకు బ్రతకాలని కదా నువ్వు కార్చాల్సిన కన్నీరు. దేనికి కార్చాలి? అయ్యో నా సంతానము, నా వంశావళి నీలో ఎదగాలి, నీ కొరకు ఫలించాలి, నీ చిత్తము నెరవేర్చే వంశావళిగా ఉండాలి నాయన. యాకోబు సంతానం ఇసుక రేణువుల వలె విస్తరించబడినట్లు నా సంతానం నాయన నీలో ఫలించినట్లు సహాయం చేయదేవా. నాకు ఇచ్చిన కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవ సంతానం అందరినీ దీవించు. నా కుటుంబంలో నుంచి దైవ జనాంగాన్ని లేవనెత్తు అని కదా నువ్వు కన్నీరు గాల్చాల్సింది. కానీ దాని కన్నీరు గార్చరు చాలామంది. వ్యర్థమైన వాటి కోసం కన్నీళ్ళు గారిస్తే దేవుడు లెక్కగట్టడు. కానీ నీ కన్నీరు అన్యాయక్రాంతంగా ఒకవేళ నా బండాలు పడి కన్నీళ్లు గారుస్తుంటే ఆ కన్నీళ్ళను నా దేవుడు చూస్తాడు. చూడటమే కాదు, ఆ అవమానానికి ప్రతిగా ఉన్నతమైన స్థానాన్ని నా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.